మనం తప్పు చేసినప్పుడు అక్రమంగా ప్రవర్తించినప్పుడు, పాపం చేసినప్పుడు, ఆ బాధించబడిన వ్యక్తులు ఒకవేళ వచ్చి మనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకపోవచ్చు. అందరూ వచ్చి బహిరంగంగా నేను నష్టపోయాను, నేను మోసపోయాను, నాకు ఇలా నష్టం జరిగిందని అందరూ బజారుకి ఎక్కకపోవచ్చు. నీ ద్వారా మోసపోయిన వాళ్ళు, నీ ద్వారా నష్టపోయిన వాళ్ళు అంటే అందరూ దావీదు చేసినట్లుగా బత్షెబ విషయంలో చేసిన పాపమేని అనుకోవద్దు. ఆజ్ఞ అతిక్రమం పాపం. నీ ద్వారా ఒక కుటుంబం మోసపోయి ఉండొచ్చు, ఆర్థికంగా కుటుంబానికి నీవు మోసం చేసి ఉండొచ్చు, లేకపోతే కుటుంబాలు విడిపోవడానికి నీవు కారణమై ఉండొచ్చు. ఏదైనా కారణాలు కావచ్చు. ఎవరు వచ్చి ఫిర్యాదు చేయకపోయినా, ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోయినా, ఎవరు వచ్చి నిన్ను నిందించకపోయినా పాపము పాపమే, పాపము పాపమే. మనం అనుకుంటాము బత్షెబ విషయంలో కదా పాపం చేసింది, కానీ ఇక్కడ దావీదు ఏమంటారు తెలుసా? దేవా, నీకే, కేవలం నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను. మనం చేసే ప్రతి పాపం వాడికి చేసాం, వీళ్ళకి చేసాం, పలానా వాళ్ళకి చేసాం అని అనుకుంటామేమో. మనం చేసే ప్రతి పాపము దేవునికి విరుద్ధంగా చేసిన పాపము. నేను దేవుడికి ఏం కీడు చేశాను? అయ్యా, చర్చికి వస్తున్నాను, చిల్లర మార్చి చందాలు వేస్తున్నాను, భక్తి చేసుకుంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, అంత బాగానే ఉంది కదా. ఎవరో నా స్నేహితుడికో లేకపోతే మా బంధువులకో మా రక్త సంబంధికులకో ఆస్తి విషయంలో ఏదో గొడవలు ఉన్నాయి. దానికి దేవుడికి ఏం సంబంధం అంటే, నీవు సాటి మనిషికి కీడు చేస్తే, సాటి మనిషి నీ వల్ల నష్టపోతే అది దేవునికి విరుద్ధంగా చేసిన పాపం. ఆ పాపం మన జీవితంలో ఉన్న సంతోషాన్ని పోగొడుతుంది.